వావ్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్, 7:30, మళ్ళీ తినడానికి ఇంకో హాఫ్ అన్ అవర్, 8. ఫోర్త్ టైం అనమాట. ఆల్రెడీ దీనికంటే ముందు 3 times వెళ్ళాను, ఇది 4th టైం. ఈ రోజు మన ట్రైన్ అయితే 06029 తిరునల్వేలి స్పెషల్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఆల్సో మనం కోయంబత్తూరులోనే ఉన్నాం అనమాట. ఈ అత్యద్భుత బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడాలంటే లాస్ట్ వీడియో మీరు చూడాల్సిందే. ఒకవేళ మిస్ అయ్యంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. పైన ఐకార్డులో ఇస్తాను, ఈ వీడియో అయ్యాకే చూడండి, ఓకేనా. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ఈ రోజు ట్రావెలింగ్ ఉందన్నమాట. కోయంబత్తూరు నుంచి తిరునల్వేలి పోతున్నాము. ఈవినింగ్ ట్రైన్ వచ్చి 8:40కి కోయంబత్తూరులో. పక్క రోజు 8కి దిగుతాం అనమాట తిరునల్వేలి. ఇక్కడ ఉంది కదా పెద్ద కుప్ప, ఆ కుప్పలో నుంచి కొన్ని బట్టలు ఎత్తుకొని ఈ బ్యాగ్లో వేసేస్తే ప్యాకింగ్ సెట్. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓ అమ్మ, ఏంద్రా ఈ బట్టలు నైనా చాలా వరకు ఇంటికి పంపించేసేయాలి మామ. ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోవాలి. చాలా వేస్ట్ బట్టలు ఉన్నాయి. గుజరాత్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను అనమాట. సో బట్టలన్నీ ఇక్కడే పెట్టేశాను, ఇంటికి తీసుకెళ్ళాను. నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి బట్టలు వాడనో అవన్నీ ఇంట్లో పెట్టేయాలి. ఇక్కడ లగేజ్ ఎక్కువ తప్ప ఏమి ఉండదు. అండ్ ట్రావెలింగ్లో ఒక మెయిన్ టిప్ ఏంటంటే బట్టలు ఎంత తక్కువ ఉంటే మనకు బర్డెన్ ఎంత తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ట్రావెల్ చేయలేము. సో నేను కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువ బట్టలు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ ట్రిప్ అయినా కానీ హోటల్లో లాండ్రీస్ ఉంటాయి, అక్కడికి ఇచ్చేసినా వాళ్ళు ఉతికిచ్చేస్తారు. సో ఇబ్బంది ఉండదు. 2000 years later. బయట ఎంత చాలా ఎక్కువ ఉంది మామ, అందుకని స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. ఏదో బిర్యానీ షవర్మా అంట, చూద్దాం ఎలా ఉంటుందో. లాస్ట్ టైం కూడా పెట్టుకుని అప్పుడు కూడా బాగానే ఉండింది. స్విగ్గీ ఆర్డర్ వచ్చే గ్యాప్లో రూమ్లో ఈ బాక్సెస్ కొరియర్ వచ్చాయన్నమాట. అది కిందకి వెళ్ళి మోసుకొని పైకి వచ్చి పెట్టేసా. ఇదనమాట లోపల ఉండే కంటెంట్. ఇది బిర్యానీ, దీంట్లో ఏముంది, ఏదో రైతా ఏదో ఉంటుంది. వావ్ కనబడుతుంది. ఎంత షవర్మా, ఇది బిర్యానీ రైస్, చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం టక్కని. హైలైట్. బట్టలన్నీ సర్దేసరికి సాయంత్రం అయిపోయింది మామ. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరడమే. ఇంకో హాఫ్ అన్ అవర్ 7కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్, 7:30, మళ్ళీ తినడానికి ఇంకో హాఫ్ అన్ అవర్, 8:30 కల్లా మాకు ట్రైన్ ఉంది. సో కరెక్ట్గా ఉంటుంది 7కి బయలుదేరితే. ఏమో రెడీయా? బుక్ చేస్తా ట్యాక్సీ. 2 kilometers దూరంలో ఉంది. ఆ లోపు కిందకి వెళ్ళి ఉంటే వచ్చేస్తే టక్కన ఎక్కి టక్కన వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళబోయే తిరునల్వేలికి మేము ఆల్మోస్ట్ 4 times వెళ్ళిపోయి ఉన్నాము. ఇది 4th టైం అనమాట. ఆల్రెడీ దీనికంటే ముందు 3 times వెళ్ళాను, ఇది 4th టైం. మన మామ కూడా 3 times వెళ్ళాడు, ఇది 4th టైం. ఆడ రెగ్యులర్ కస్టమర్స్ అనమాట మేము తిరునల్వేలికి. జీడిపప్పు పులావ్ ఏమంటారా తెలుగులో? పులావ్ అంటారా? జీడిపప్పు పులావ్ చెప్పాం మా వచ్చి పూరి చెప్పుకున్నాడు. ఏంది మచ్చా ఇది? మ్యాంగో షేకా? మ్యాంగో మిల్క్ షేక్. అయ్యరా, ఈ రోజు మన ట్రైన్ అయితే 06029 తిరునల్వేలి స్పెషల్. 8:35కి 3rd ప్లాట్ఫామ్లో వస్తుంది అనమాట. చలో పోదాం. ఇదేనా? ఇది కాదు, ఇదే అనుకుంటా. ఇదేరా మేడుపాలెం తిరునల్వేలి స్పెషల్. B1లో 42-43 మామ మనవి. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రైన్కి చాలా స్టాప్లు ఉన్నాయన్నమాట. అందుకే 12 hours పడుతుంది. ఈరోజు నైట్ 8కి ఎక్కాము, రేపు మార్నింగ్ 7:30 దిగుతాం. ఆల్మోస్ట్ 12 hours అనమాట. 5 minutes లేట్గా స్టార్ట్ అయింది ట్రైన్. రష్ చూసారా ఎలా ఉందో కోయంబత్తూరులో? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఎంతమందిని ఒకే దగ్గర కోయంబత్తూరులో. అది కూడా చాలా మంది ఉన్నారు అసలుకి నిజంగా. లోపలికి వెళ్ళి పడుకొని నిద్రపోవాలి మామ. ఏం చేస్తున్నారు రీ? స్పెషల్గా చూపించడానికి కూడా ఏం లేదు. ఒకటి మిడిల్, ఒకటి అప్పర్ బ్రెత్ అనమాట. సో ఇప్పటికైతే వీడియోని ఎండ్ చేద్దాము. ఫుల్ నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకొని నిద్రపోవడమే. రేపు మార్నింగ్ దిగేసరికి 8 అయిపోద్ది ఖచ్చితంగా. ఇంకా రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను, సరేనా? నా వీడియోని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బాయ్.